జనబెరి న్యూస్ కి స్వాగతం. ఆంధ్ర రాష్ట్ర అభినవ తుగ్లక్ జగన్ రెడ్డి గత 5 ఏళ్లలో 3 రాజధాని పేరిట 3 ముక్కలాన్న జగన్ ఆనాడు 3 రాజధానుల మాట నేడు మావిగన్ పాట. జగన్ వాస్తవ ప్రపంచంలో అసలు ఉన్నాడా? ఆయనకు చిప్పుందా లేక దొబ్బిందా? రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి భయానక వాతావరణం సృష్టించిన వ్యక్తి జగన్. రాజధానిపై ఆయనకెందుకు అంత కక్ష? గంటకో మాట మాట్లాడే ఇటువంటి నాయకుడు రాష్ట్రానికి తగునా? సైకో మెంటాలిటీ ఉన్న వ్యక్తులే ఇటువంటి విపరీత పోకడలు చేస్తారు. అలాంటి వారు అవసరమని ప్రజలు ఆలోచించాలి. రాజధానిగా అమరావతిని మార్చడం జగన్ రెడ్డి వల్ల కాదు కదా, వాళ్ళ తాత తరం వల్ల కూడా కాదు. ఈ 5 ఏళ్లలో రాజధాని అభివృద్ధితో పాటు సంక్షేమం అభివృద్ధి అన్నింటినీ చేసి చూపుతాం. పెద్ద పంచానీలో సర్పంచుల సన్మానం మరియు ఈ ఆటోల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పలమనేరు ఎమ్మెల్యే అమర్ ఘాట్ విమర్శలు చేశారు. ఈ సైకిల్స్ కూడా ఈ గ్రామ పంచాయతీలో ఈ యొక్క మండల పరిధిలో ఈ సైకిల్స్ కూడా మనం పంపిణీ చేసాం. అంటే ఇవన్నీ కూడా గ్రామాల్లో స్వచ్ఛంగా ఉండాలని, పర్యావరణ హితంగా ఉండాలని, అదేవిధంగా స్వచ్ఛ గ్రామాలుగా ఏర్పడాలని చెప్పి ప్రభుత్వం ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంది. దీన్ని సక్రమంగా ఉపయోగించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి సందర్భంగా కూడా తెలియజేసుకుంటూ ఆ కార్యక్రమాన్ని సక్రమంగా వినియోగించుకోమని మీ అందరికి కూడా తెలియజేసుకోవడం జరుగుతాం. ఇకపోతే ఈ మధ్యనే మీరంతా కూడా చూస్తూ ఉన్నారు, అమరావతి గురించి 2014-19 మధ్యలోనే రాజధాని లేని అమరావతిని రాజధానిగా కూడా ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఒక రాజధాని కాదు, నేను 3 రాజధానులు కడతానన్నాడు. సరే, 3 రాజధానులు కట్టిన 5 ఏళ్ళు అంటే అసలు 3 రాజధానులు కాదు, 3 ముక్కలు అన్నాడు. ఏదీ లేకుండా ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడు. మళ్ళీ 2024లో అధికారం వస్తే ఇటువంటి పనే మళ్ళైనా చేస్తారు. ఎందుకంటే రాష్ట్రంలో అధికార మార్పిడి అయిన తర్వాత నాకు తెలిసి గతంలో చాలా ప్రభుత్వాలు వచ్చినాయి, చాలా మంది ముఖ్యమంత్రులు వచ్చినారు. ఉండేటువంటి ప్రభుత్వం చేసినటువంటి మంచి కార్యక్రమాలు కొనసాగిస్తూనే వచ్చాయి ఇంతవరకు. మొట్టమొదటగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే నువ్వు చేసిన పని నేనెందుకు చేయాలని చెప్పి తుగ్లక్ చేసేటువంటి పనులన్నీ కూడా చేస్తూ వచ్చినాడు. నిన్న ఒక మాట ఆయన నోట్లో నుంచి వచ్చిన తర్వాత నిజంగా తుగ్లక్ ఏడున్నాడో మనకు తెలియదు, కానీ ఆంధ్ర రాష్ట్రానికి అభినవ తుగ్లక్ ఇవ్వడం అయితే ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేదు, అమరావతిలో పనులు జరుగుతూ ఉన్నాయి అంటే అది కాదు, మావి గన్ అంట. ఏ గన్నో మనకు తెలియదు, కానీ మావి గన్. అసలు ఆ పేరు ఎట్లా వచ్చిందో, అతను ఎట్లా మాట్లాడతాడో, మావి గన్ ఉండాలంట. ఇన్ని రోజులు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు తిరుపతి, వైజాగ్, విజయవాడ నేను 3 పాలన చేస్తా, ఆడుకొని రోజులు ఉంటా, ఆడుకొని రోజులు ఉంటా, ఏడుకొని రోజులు ఉంటానని చెప్పినాడు. ఇప్పుడు తీరా అమరావతిని చట్టబద్ధత చేస్తే ఇది పనికిరాదు, మావి గన్ కావాలంటా ఉంటాడు. అంటే ఇతనికి చిప్పు ఉందా, చిప్పు దొబ్బిందా అర్థం కావడం లేదు. అసలు వాస్తవ ప్రపంచంలో ఉన్నాడా లేడా అనేది అర్థం కావడం లేదు. నిజంగా ఈ రాష్ట్రంలో నువ్వు రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయాలంటే అసెంబ్లీలో నువ్వు మొట్టమొదటగా అమరావతిని క్యాపిటల్ చేయాలంటే 33,000 ఎకరాలు సాలదు, ఇంకా ఎక్కువ తీసుకోవాలని మాట్లాడిన వ్యక్తి.
మొట్టమొదటగా అమరావతికి 2014లో అధికారం వచ్చిన తర్వాత నేను కూడా సపోర్ట్ చేస్తా ఉన్నానని చెప్పిన వ్యక్తి. ఎన్నికలకు ముందు అమరావతిని నేను మార్చను, ఇక్కడనే క్యాపిటల్ ఉంటుంది అని చెప్పి ఎన్నికలకు పోయిన వ్యక్తి. ఎన్నికలు అయిన తర్వాత మూడు ముక్కలాట ఆడి 3 రకాలుగా మాట్లాడిన వ్యక్తి. మళ్ళీ దానికి చట్టబద్ధత తెస్తే ఇప్పుడు మావిగన్ అని చెప్పేటువంటి వ్యక్తి. అంటే మీరు మొత్తం చూస్తే ఇటువంటి వాడు ఈ రాష్ట్రానికి నాయకుడుగా తగునా? ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గంటకోటి మాట్లాడి సెకండ్కోటి మాట్లాడి పోయిన 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని ఆర్థికంగా నాశనం చేశాడు. ఆర్థికంగా ఈ రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు రానికుండా తరిమేసినాడు. అన్ని రకాలుగా కూడా రాష్ట్రాన్ని అధోగతి చేసి రాష్ట్రాన్ని ఆదాయం లేకుండా చేసి రాష్ట్రం పైన భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో ఒక రకమైనటువంటి అభిప్రాయం, అయ్యో ఆ రాష్ట్రానికి పోతే వాళ్ళ దగ్గర మేము భరించలేము, మేము అక్కడ పెట్టుబడులు పెట్టలేము, మేము అక్కడికి రాలేమని ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి.